బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కుండ తయారు చేయటంలో ఆలస్యం ఎందుకు జరిగిందో ఆయన గ్రహించి ఆగ్రహంతో పుత్రులను పిలిచి ఈమె తలను నరికివేయమన్నాడు. మొదటి నలుగురు దానికి అంగీకరించలేదు. నలుగురు కూడా. ముని మరింత మహోగ్రుడై 5వ పుత్రుడైన పరశురాముణ్ణి పిలిచి తల్లిని అన్నలను కూడా నరికివేయమన్నాడు. మహామేధావైనటువంటి పరశురాముడు తండ్రి భక్తి అరక్షణంలో ఏదో ఆలోచించి కన్ను మూసి కన్ను తెరిచే లోపల 5 తలలు నరికేశాడు. పూర్తిగా చల్లపడిపోయిన జమదగ్ని మహర్షి కొడుకును కౌగిలించుకొని ఇష్టం వచ్చిన వరం కోరుకోమన్నాడు. చాలా సంతోషపడ్డాడు, నా మాట విన్నావే అని. అప్పుడు అన్నలను తల్లిని బ్రతికించు, జరిగిన సంఘటనల వారికి గుర్తు లేకుండా చెయ్యి అన్నాడు పరశురాముడు. జమదగ్ని పరశురాముడి తెలివికి ఆశ్చర్యపోతూ తథాస్తు అనేశాడు. అన్నలు బతికారు. రేణుకాదేవి మొండెం కదలసాగింది. తల బతికింది, కానీ ఎందుకో ఆ తల వచ్చి మొండానికి అతుక్కోవటం లేదు. జమదగ్ని ఆశ్చర్యపోయాడు. ఏమిటా అని చూసేసరికి రేణుకాదేవి శిరస్సు కుండలు చేసేవారి చేతిలో ఉంది. అంటే ఆ నరకటంతోనే ఆ తల వెళ్ళి కుండలు చేసేవాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. వారు అంతకుముందు నుంచే ఆమెను తమకు మాతృమూర్తిగా భావిస్తున్నారు. అప్పుడే కనుక తెగిన రేణుకాదేవి తల వారి చేతిలో పడింది. మళ్ళీ బ్రతికినా సరే ఆ తల ఇక వెనక్కి రావటం లేదు, అక్కడే ఉండిపోయింది. ఇది గమనించిన జమదగ్ని మహర్షి రేణుకాదేవి మొండెమను బాలబ్రహ్మేశ్వర స్వామికి ఎడమ వైపున భూదేవిగా స్థాపన చేశాడు. రేణుకాదేవి శిరస్సును కుమ్మరి వారు తమ కులదేవతగా ఆరాధించే ఏర్పాటు చేశాడు. ఈమెను కుమ్మరి వారు ఎల్లమ్మ అనే పేరుతో గ్రామదేవతగా ఆరాధిస్తున్నారు కూడా. ఆ తర్వాత తుంగభద్ర కృష్ణానది సంగమ స్థానంలో పరశురాముడు సంగమేశ్వర ప్రతిష్టాపన చేసి అక్కడ పిండ ప్రదానాలు చేశాడు. అప్పటి నుంచి కూడా హలంపురానికి పరశురామ క్షేత్రం అని కూడా ప్రసిద్ధి వచ్చింది. బాలభక్త, నీవు ఆ క్షేత్రాన్ని ఉద్ధరించటానికి జన్మించావు. నామరూపాలు లేకుండా శిథిలమైపోయిన ఉన్న అక్కడ దేవతామూర్తులకు నీవు వినూత్న మందిని కల్పన చేసి కలిభక్తులకు ఉపకారం చేయవలసి ఉంది. రేణుకాదేవి ఇసుకలో కుండ చేసిన రసవిద్యను, దానికంటే మహత్తరమైన బంగారం తయారు చేసే రసవిద్యను కూడా నీకు నేను అనుగ్రహిస్తున్నాను. శిలలు నీకు జీవంతములై మాట వింటాయి. క్షేత్ర నిర్మాణ సంకల్పాలు నేను అనుగ్రహిస్తాను. నిన్ను నీ తల్లిని ఆ బాలబ్రహ్మేశ్వరుడే తగిన కాలంలో తనలో లయం చేసుకుంటాడు. నీవు నిర్మించిన హలంపుర క్షేత్రంలో నివసించే వారికి శ్రీశైల శిఖర దర్శనం కన్నా, కాశీ మరణం కన్నా అధికమైన ఫలాన్ని నేను అనుగ్రహిస్తాను. ఈ విధంగా కాశీ విశ్వేశ్వరుడు చేసిన విస్తార ఉపదేశం వల్ల ఆ బాలభక్తుడు రససిద్ధుడై తల్లిని వెంటబెట్టుకొని దక్షిణ దిక్కుగా బయలుదేరాడు. ఏనాటికి ఆనాడు అతడు ధ్యాన సమాధిగతుడై జ్ఞాననేత్రంలో ఆలయాలను దర్శించేశాడు. కళ్ళు తెరిచి రాళ్లను అభిమంత్రించి కూలివారితో ఆలయ నిర్మాణం సాగించేవాడు. మొత్తానికి తన రసయోగంతో రాతి ముక్కలను బంగారు ముక్కలుగా మార్చేసి కూలీలకు జీతాలు ఇచ్చేవాడు. ఎంత బాగుంది చూసారా. అలా బంగారాన్ని ఆకర్షిస్తూ ఉన్నందువల్ల క్రమంగా ఆ పురానికి హేమలాపురం అనే పేరు కూడా వచ్చింది. చూస్తూ ఉండగానే ఆకాశాన్నంటే గోపురాలతో ఆలయ సమూహాలు గుత్తులు గుత్తులుగా వెలిశాయి.
మధ్యలో బాలబ్రహ్మేశ్వరాలయం, దానికి అటు ఇటు కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ అనేటువంటి నవబ్రహ్మల ఆలయాలు వెలిశాయి. ఈ నవబ్రహ్మల ఆలయాలు, ఈ నవబ్రహ్మలు లింగాకారంలోనే ఉంటాయి. ఆలయాన్ని ఒకే మూసగా ఉంటాయి. బాలబ్రహ్మేశ్వరుడి తలపై మాత్రం చిన్న చిన్న గుంటలు ఉంటాయి. ఆ లింగం చుట్టూ నారాయణ సాలగ్రామాలు ఉంటాయి. ఈ లింగం మీద ఎన్ని నీళ్లు పోసినా ఆ నీళ్లు ఎటుపోతాయో కనిపించవు. రససిద్ధుడు బాలబ్రహ్మేశ్వర ఆలయంలోని గర్భగుడిలోనే జోగులాంబదేవిని కూడా ప్రతిష్ఠించి ఆమెకు అటు ఇటు చండీ ముండి విగ్రహాలను స్థాపించాడు. ఇసుకతో గణపతి విగ్రహం చేసి దాన్ని రససిద్ధి వినాయకుడు అనే పేరుతో గుడిలోని ఒక గూటిలో స్థాపించాడు. ఈ ఆలయంలోనే సప్తమాత్రకా విగ్రహాలను కూడా ఆయన స్థాపించాడు. రససిద్ధి వినాయకుడిని తడిమి చూస్తే గరుకుగా ఉంటాడు, గట్టిగా అరగదీస్తే ఇసుక రాలుతుంది. బాలబ్రహ్మేశ్వర ఆలయానికి ఎదురుగా ఒక మండపంలో 4 శిరస్సులతో బ్రహ్మమూర్తిని స్థాపించాడు. శివ విష్ణు అభేద ప్రతిపాదకంగా ఒక నరసింహస్వామి ఆలయాన్ని, చెంచులక్ష్మి ఆలయాన్ని, మాధవీ శక్తి ఆలయాన్ని, ఆంజనేయ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇలా ఏ రోజుకా రోజు పెరిగిపోతున్నటువంటి ఆలయ సంఖ్యలో తుంగభద్ర తీరమంతా కూడా ఆలయాల ఉద్యానవనమైపోయింది. ఆలయాలన్నీ ఉత్తర దేశ, మధ్య దేశ, దక్షిణ దేశ వాస్తుశిల్పాలకు మిశ్రమంగా సాగిపోయాయి. అతడు అన్ని దేశాల శిల్పశాస్త్రాలు తెలిసిన వాడవటం చేత అన్నిటికీ సమన్వయం చేసి వినూత్న రీతిలో ఆలయ నిర్మాణాలు చేశాడు, అక్కడ కట్టాడు. ఈ అద్భుత సృష్టికి లోకమంతా సంతోషిస్తూ ఉంటే స్థానిక రాజు మాత్రం అసూయతో మండిపడ్డాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా అసూయ అనేవాళ్ళు. అట్లా ఆ రాజు పేరు విలాసరాజు లేక విలసత్ రాజు. అతడు విలాసపరుడు, నాస్తికుడు. అతడు రససిద్ధుడి స్వర్ణసిద్ధిని తెలుసుకొని సైన్యంతో వచ్చి ముట్టడించాడు. రససిద్ధుణ్ణి బంధించాడు. రాళ్లను బంగారం చేసే రసాన్నిమ్మని నిర్బంధించాడు. రససిద్ధుడు దానికి నిరాకరించగా ఆగ్రహించి ఆలయాలను కూలగొట్టేశాడు. రక్షించవలసిన రాజే ఇలా భక్షిస్తూ ఉంటే రససిద్ధుడు మహోగ్రుడై రాజును తీవ్రంగా శపించాడు. శాపఫలంగా ఆ రాజు అతి త్వరలోనే రాజ్యభ్రష్టుడై అడవుల్లోకి పారిపోయి ముష్టివాడుగా జీవించసాగాడు. అంటే ముష్టివాడైపోయాడు, అడక తినేవాడు. అలా అడవుల్లో తిరుగుతున్నటువంటి ఆ విలాసరాజు ఒకరోజు ఒక ఆటవిక యువకుణ్ణి ఆహారం పెట్టమని ప్రార్థించాడు. ఆటవికుడు రాజు కోసం ఏదైనా జంతువును వేటాడదామని అడవిలోకి వెళ్ళాడు. వేటగాడికి దగ్గరలోనే ఒక లేడీ దొరికింది. దాని మీదికి బాణం గురిపెట్టేసరికి చిత్రంగా అది పారిపోక అక్కడే నిలబడి కంట తడిపెట్టి, బాబూ, ముక్కు మొహం తెలియని వాడి ఆకలి చూసి నువ్వు ఇంత ఆరాటపడుతున్నావే, నా కన్నపిల్లల ఆకలి కోసం నేనెంత ఆరాటపడుతున్నానో ఊహించు. నాకు కొంచెం గడువు ఇవ్వు. నా పసికూనలను పాలిచ్చి వాళ్ళకి ఆకలి తీర్చొస్తాను. నువ్వు నన్ను చంపి నీ అతిథికి ఆకలి తీర్చిద్దు గాని అని అంది ఆ లేడీ, ఆ జింక పిల్ల. ఆ జింక ఆ మాటలు విని ఏమి అనలేక వేటగాడు కాళ్ళు ఈడ్చుకుంటూ వెనక్కి వచ్చాడు. ఈ కథ విన్న రాజు ఆశ్చర్యపడి వేటగాడితో కలిసి తాను కూడా లేడీ దొరికిన చోటుకు వెళ్ళాడు. వీరు వెళ్ళేసరికి అన్నమాట ప్రకారంగా వచ్చి ఆ లేడీ ఎదురుగా నిలబడింది. కానీ ఆ రాజును చూసి, ఛీ, ఇలాంటి పాపిష్టివాడి మొహం చూడదు అని పక్కకు తల తిప్పేసుకుంది. రాజుకి తల తిరిగిపోయింది.
ఆ రాజు ఆ లేడికి మోకరిల్లి తన పాపాలను ప్రాయశ్చిత్తం చెప్పమని ప్రాధేయపడ్డాడు. మనిషి భాష మాట్లాడింది ఆ జింక. ఆ జింక ఇలా చెప్పింది, రాజా, వెళ్ళి ఆ బాలబ్రహ్మేశ్వరుణ్ణే సేవించు. కూలగొట్టిన ఆ ఆలయాలను ఆ చేతనైనంత వరకు స్వయంగానే బాగు చెయ్యి. అలా చేస్తే నీకు కాలం కలిసి వచ్చి రాజ్యం వస్తుంది. అప్పుడు ఆలయాలను పునర్నిర్మాణం చెయ్యి. అలా చేసేటప్పుడు నీకు నాకు జరిగిన కథను స్తంభాల మీద శిల్పంగా చెక్కించు. ఆ శిల్పాలతో నీ శిల్పం అంత అదృశ్యమైన నాడు ఎప్పుడు అదృశ్యమవుతుందో ఆనాడు నీ పాపం పూర్తిగా ప్రక్షాళితమై నీవు శివ సాయుధ్యం పొందుతావు అంది. For more videos like this, subscribe Big TV channel.